శ్రీమాత్రే నమః. అశ్విని దేవతలు తిరిగే 20 నిమిషాలు ఈ చిన్న మంత్రం చదవండి. మీ కోరికలు నెరవేరాలని ప్రార్థించండి. నిత్య జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. నాకు ఇది కావాలి, అది కావాలి అనుకుంటూ ఉంటారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ పోవాలని అనుకుంటారు. అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి? సమస్యలు పోవాలని ఎప్పుడు అనుకోవాలి? ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఎవరు? వారు ఏ సమయంలో తిరుగుతారు? అశ్విని దేవతలే తదాస్తు దేవతలు. వీరు సూర్యుని కుమారులు. తద అంటే అప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. ఇలా తదాస్తు అనే వారిని తదాస్తు దేవతలు అని అంటారు. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళుతుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవుడు చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టినవారే అశ్విని కుమారులు. వీరినే తదాస్తు దేవతలని, దేవతా వైద్యులని అంటారు. అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు ఎంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటారో, మీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్విని దేవతల చేతుల్లో ఒక బెత్తం పట్టుకుని ఎక్కడ యజ్ఞం యాగాలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వచ్చి యజ్ఞ యాగాల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు, వాటికి సంబంధించినటువంటి వస్తువులు, అక్కడ యజ్ఞం చేసే వాళ్ళందరినీ ఆ బెత్తంతో కొడుతూ ఉంటారు. దానివల్ల ఎన్ని యాగాలు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఇతరుల మంచి కోరుకునేవారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత్తో అభిహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని, వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతారు. అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకి సంబంధించిన మంత్రజపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది. ఎవరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఎవరు ఏ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య పోతుంది. ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం, ప్రదోష సమయం. ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ఉంటాయి. సూర్యాస్త సమయానికి సరిగ్గా 24 నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు. దీన్నే ప్రదోషకాలం అంటారు. ప్రతిరోజు కూడా పంచాంగం చూస్తున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తుంది. చాలా మంది ఆ సమయంలో దీపం పెడుతూ ఉంటారు. అదే సమయంలో మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే అది తదాస్తు దేవతలకు వినిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ శక్తితో భూలోకమంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి, ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకొని ఓం శ్రీం అశ్విన్యే నమః అని మనసులో ఈ సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు, మీ సమస్య వింటారు. దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్యాస్త సమయానికి ముందు ఉండే 24 నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మీరు మంత్రజపం చేయలేకపోయినా పర్వాలేదు, కేవలం కోరిక చెప్పుకోండి. ముఖ్యంగా ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడవద్దు. ఎవరినైనా చెడితే అది జరుగుతాయి. ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు మాట్లాడకూడదు. అనారోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే చెడు కూడా జరుగుతుంది. కాబట్టి మంచి మాత్రమే అనుకోండి. మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన ఈ సమయంలో సమస్యలు పోవాలని, కోరికలు నెరవేరాలని కోరుకోండి. తప్పకుండా అవి జరుగుతాయి.
అలాంటి సమయంలో మన దగ్గర ధనం ఉండి కూడా లేదనంటే లేకుండానే పోతుందట. మన గురించి, ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే తదాస్తు దేవతలు తదాస్తు అంటారట. కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు. ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. సంధ్యా సమయంలో ఏదైనా విషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవటం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.